హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ ఛాన్స్. ఫ్రెండ్స్, మన డైలీ గ్రూప్ డి 10 క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఈరోజు డే 12 ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఏవైతే క్వశ్చన్స్ ఇస్తానో మీరు అది ఏ టెస్ట్ సిరీస్ రాసినా లేకపోతే మెయిన్ ఎగ్జామ్లో మీకు ఇవే క్వశ్చన్స్ కంపల్సరీ కనబడతాయి. ఇది 100% ఓపెన్ ఛాలెంజ్ ఫ్రెండ్స్. సో అందరు కంపల్సరీ డైలీ సిరీస్ని ఫాలో అవ్వండి, మీకు 100% యూజ్ అవుతాయి. మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ కంపల్సరీ రిఫ్లెక్ట్ అవుతాయి. అక్కడ చూడండి, కంపల్సరీ చెప్తున్నాను. ఓకే, సో ఇంకా దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే, మన డే 11 క్వశ్చన్లో మీకు ఎండింగ్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది డైలీ. సో దాని యొక్క ఆన్సర్ ఏందని చాలా మంది నన్ను నెక్స్ట్ డే వీడియో పెట్టండి సార్ అని అడుగుతున్నారు. సో వారి కోరిక మేరకు నేను ఆన్సర్ ప్రతిరోజు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన డే 11 క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటంటే, కామన్ సివిల్ కోడ్ ఉంది కదా, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ఆర్టికల్, యూసీసీ సంబంధించిన ఆర్టికల్ ఏదని అడిగాను. సో ద ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 44 ఫ్రెండ్స్. ఆర్టికల్ 44 రిలేటెడ్ టు కామన్ సివిల్ కోడ్. ఓకే, సో మనం ఈరోజు కంటెంట్లోకి మూవ్ అవుదాం. అదేవిధంగా మీకు ఈ డే 12లో కూడా లాస్ట్లో మీకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మన ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఆప్షన్ 1, కాళిదాసుని మాలవికాగ్న మిత్రంలో అగ్నిమిత్రుడు కథానాయకుడు. అగ్నిమిత్రు ఈజ్ ద ప్రొటగనిస్ట్ ఇన్ కాళిదాసాస్ మాలవికాగ్న మిత్రం. ఆప్షన్ 2, బాగిని కాలంలో గ్రీకు రాయబారి హేలియోడారస్ శుంగ రాజ్యాన్ని సందర్శించాడు. డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ బాగా ద గ్రీక్ అంబాసిడర్ హేలియోడారస్ విజిట్ ది శుంగా కింగ్డమ్. ఆప్షన్ 3, శుంగులలో చివరి పాలకుడు అయిన బాగుడిని ఓడించి వాసుదేవ కన్వ వంశాన్ని స్థాపించాడు. వాసుదేవ ఫౌండెడ్ ది కన్వ డైనస్టీ బై ద డిఫిటింగ్ బాగా ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది శుంగాస్. ఆప్షన్ 4, కన్వ వంశ స్థాపకుడు వాసుదేవ కన్వ. ఫౌండర్ ఆఫ్ ది కన్వ డైనస్టీ వాసుదేవ కన్వ. సో ఎనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ మాలవికాగ్న మిత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, దీన్ని రచించింది ఎవరంటే కాళిదాసుడు. సో దీనిలో కథానాయకుడు ఎవరంటే అగ్నిమిత్రుడు. ఓకే, ఇది కరెక్టే ఫ్రెండ్స్. నెక్స్ట్, బాగుని కాలంలో గ్రీకు రాయబారి హేలియోడారస్ శుంగ రాజ్యాన్ని సందర్శించాడు. హేలియోడారస్ ఎవరి కాలంలో శుంగ రాజ్యాన్ని సందర్శించారంటే బాగుడు. ఇట్లా క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. నెక్స్ట్, కన్వ వంశ స్థాపకుడు వాసుదేవ కన్వుడు. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. మరి రాంగ్ ఏదంటే ఆప్షన్ 3 రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకు రాంగ్ అంటే, శుంగులలో చివరి పాలకుడు అయిన బాగుడిని, ఈ శుంగులలో చివరి పాలకుడు బాగుడు కాదు ఫ్రెండ్స్. ఎవరంటే దేవపుత్రుడు. ఎవరు? దేవపుత్రుడు. ఈ దేవపుత్రుడిని ఓడించి వాసుదేవ కన్వ వంశాన్ని స్థాపించాడు. ఓకే, ఇది రాంగ్. సో ఇట్లా చూసుకోండి, ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఒకసారి చదువుకోండి. నెక్స్ట్, ఇండియన్ మాకియావెల్లి అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ కాల్డ్ ఇండియన్ మాకియావెల్లి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చూసుకోండి. ఆప్షన్ 1 కౌటిల్యుడు, ఆప్షన్ 2 పాణిని, ఆప్షన్ 3 పతాంజలి, ఆప్షన్ డి కామాంధకుడు. సో మరి ఇండియన్ మాకియావెల్లి ఎవరంటే ఆప్షన్ ఏ కౌటిల్యుడు. వెరీ వెరీ ఫేమస్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాం. సైన్స్ నుంచి థర్డ్ క్వశ్చన్, ఎనామిల్ ఉత్పత్తికి సహాయపడే మూలకం ఏది? విచ్ ఎలిమెంట్ హెల్ప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనామిల్? మరి ఎనామిల్ ఎక్కడ ఉంటుందంటే, ఇది దంతాలకు ఉంటాయి కదా, టీత్, వాటి యొక్క ప్రొటెక్షన్, గట్టి పడడానికి ఈ ఎనామిల్ ఉపయోగపడుతుంది. సో మరి దీనిలో ఉండే మూలకం ఏంది? ఆప్షన్ 1 క్లోరిన్, ఆప్షన్ 2 ఫ్లోరిన్, ఆప్షన్ 3 కాల్షియం, ఆప్షన్ 4 ఫాస్ఫరస్. మరి మన దంతాలకైనా ఎనామిల్కైనా ఉండేది ఇంపార్టెంట్ మూలకం ఏంటంటే ఆప్షన్ 2 ఫ్లోరిన్. ఓకే, రిపీటెడ్ క్వశ్చన్, చూసుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఒక హిమోగ్లోబిన్ అణువు ఒకసారి ఎన్ని ఆక్సిజన్లు రవాణా చేస్తుంది? హౌ మచ్ ఆక్సిజన్ డస్ ఏ హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ట్రాన్స్పోర్ట్ ఎట్ ఏ టైమ్? సో ఒక్కసారి ఎన్ని ఆక్సిజన్ అణువులు ట్రాన్స్పోర్ట్ చేస్తుందంటే ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 2. సో మనం కన్ఫ్యూజ్ చేయడానికి నంబర్లు ఇచ్చి ఆప్షన్లు ఇంటర్లింక్ ఇస్తారు. 1 అయితే 3, 2 అయితే 1, ఇట్లా 1 2 3 4 ఇయ్యాడు. ఇక్కడ మనకు ఆన్సర్ మీకు తెలిసినా కూడా ఆప్షన్లో కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెడతారు. సో దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, మన 4. ఈ 4 మీరు మనం మిస్టేక్లో ఏం చేస్తారంటే ఆప్షన్ 4 అని పెడతారు. కాకపోతే ఈ ఆప్షన్ 4 అనేది ఎక్కడ ఉంది? ఇక 3లో ఉంది. ఇక్కడ ఇట్లా కన్ఫ్యూజ్ కాకండి, ఒక మార్క్ మిస్ అవుతుంది. అందుకే మీకు ఇక్కడ మిమ్మల్ని హెచ్చరించడానికి ఇట్లా ఇస్తున్నాను. ఓకే, సో 4 ఆక్సిజన్ని రవాణా చేస్తుంది ఒక హిమోగ్లోబిన్ అణువు.
సో ఆన్సర్ ఏంటంటే 4 అని ఇక్కడ 4 పెట్టకండి, ఆప్షన్ 3లో 4 ఉంది. ఓకే, అది గుర్తుంచుకోండి, నోట్ ఇక్కడ అట్లా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథ్స్ నుండి 5వ క్వశ్చన్. 4 వేరు సహజ సంఖ్యల సగటు 72, ఆ సంఖ్యల యందు గరిష్ట సంఖ్య 91 అయినా సాధ్యపడు కనిష్ట సంఖ్య ఏది? ద యావరేజ్ ఆఫ్ 4 డిఫరెంట్ న్యాచురల్ నంబర్ ఇస్ 72. ఇఫ్ ద మ్యాక్సిమం నంబర్ among those number is 91, what is the smallest possible number? Option 1 1, option 2 3, option 3 18, option 4 88. సో ఇగో ఇక్కడ 4 సహజ సంఖ్యలు ఉన్నాయి ఫ్రెండ్స్. వీటి యొక్క గరిష్ట లాస్ట్ నెంబర్ ఏంటంటే హైయెస్ట్ నెంబర్ 91. ఓకే, సో మిగతా మన కనిష్ట నెంబర్ అడిగాడు కాబట్టి ఇది అడిగాడు. సో మిగతా నెంబర్లో మనం 90 89 అనుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఓకే, సో వీటి యొక్క యావరేజ్ 72 అయితే వీటి యొక్క టోటల్ ఎంత అవుతుందంటే 4 × 72 ఎంత అవుతుంది మరి? 74 × 280, 288. ఓకే, ఏం లేదు, 74 × 280, 4 2 8, 288. సో మనకి లీస్ట్ నెంబర్ అడిగాడు. మరి ఈ టోటల్ మూడింటి టోటల్ చేస్తే, మీ మూడింటి టోటల్ చేసి అందులో నుంచి ఈ టోటల్కి వెళ్ళి తీసేస్తే మనకి లీస్ట్ నెంబర్ వస్తుంది. మనకి మీ రిమైనింగ్ ఒకటే నెంబర్ ఉంది కదా, ఈ 3 నెంబర్లు ఈ టోటల్కి వెళ్ళి తీసేస్తే ఈ నెంబర్ వస్తుంది అంతే. సో ఇది 90, ఇవన్నీ ఇక్కడ తీసుకొస్తే ఇది కూడా 90, ఇక్కడ 90 ఉంటుంది. ఎంత టోటల్? 390లో 270, ఇగో 270, మొత్తం 288. 288లోకి వెళ్ళి ఈ 3 నెంబర్లు తీసేస్తే రిమైనింగ్ నెంబర్ వస్తుంది. సో దీన్ని తీసేస్తే ఎంత వస్తుంది? 288లోకి వెళ్ళి 270 పోతే 18. సో రిమైనింగ్ పాసిబుల్ కనిష్ట నెంబర్ ఏంటంటే 18. సో ఆప్షన్ 3 18. ఓకే, సింపుల్ క్వశ్చన్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 2 సంఖ్యల యొక్క మొత్తం వాటి మధ్య భేదంకు 3 రెట్లు అయినా 2 సంఖ్యల నిష్పత్తి. లాస్ట్ టైం గ్రూప్ డి క్వశ్చన్ ఇది. ఓకే, ది సమ్ ఆఫ్ 2 numbers is 3 times of their difference. So the ratio of the 2 numbers is option 1 1:3, option B 3:1, option C 2:3, option D 2:1. ఓకే, సో 2 సంఖ్యల మొత్తం అంటే ఇట్లా రాసుకోవచ్చు. వాటి యొక్క డిఫరెన్స్కి 3 రెట్లు. ఓకే, సో వాటి నిష్పత్తి ఎంత? సో x + y = ఇది 3x - 3y. ఓకే, సో ఈ x అటు పోతే -x అవుతుంది, ఈ -3y ఇటు వస్తే +3 అవుతుంది. x + 3y, 3x - x. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది 4y అవుతుంది, ఇది 2x అవుతుంది, అంతే కదా ఫ్రెండ్స్. సో 2x = 4y, ఈ y ఇటు వస్తే x/y = 4/2, 2 1 జా 2 2 జా. సో x:y అని రాసుకోవచ్చు కదా దీన్ని, అప్పుడు 2:1. ఓకే, అదే ఆన్సర్ మనకి. ఎక్కడ ఉంది ఆన్సర్? ఆప్షన్ డి 2:1. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ టైం 2 షిఫ్ట్లలో ఇట్లాంటి క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇక్కడ ఫోకస్ చేయండి. నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్. ఏ పాయింటింగ్ టువర్డ్స్ ఏ పిక్చర్. ఇగో ఒక పిక్చర్ని చూసుకుంటా. రామ్ సెడ్ ద ఉమెన్ ఇన్ ద పిక్చర్, ఆ పిక్చర్లో ఉన్న మహిళ, ద ఉమెన్ ఇన్ ద పిక్చర్ ఈస్ ద వైఫ్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ ది మదర్ ఆఫ్ ది మై ఫాదర్ సిస్టర్. ఓకే, చూడండి, ఇగో మై ఫాదర్స్ ఇక్కడ నుంచి చూసుకోండి. ఇగో ద మదర్ ఆఫ్ ది మై ఫాదర్ సిస్టర్ అంటే సిస్టర్కి మదర్ అన్నా మా ఫాదర్కి మదర్ అన్నా మదరే కదా, అంతే కదా. ఓకే, ఇగో ఇక్కడ మై ఫాదర్ ఇచ్చాడు. ఫాదర్ ఎవరి ఫాదరు? రాము వాళ్ళ ఫాదర్ యొక్క సిస్టరు అంటే రాముకి ఏమవుతుంది? మేనత్త యొక్క మదరు అంటే రాముకి నానమ్మే కదా. ఓకే, మదరు. ఈ మదర్ యొక్క ఇగో వైఫ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ది మదర్ ఆఫ్ మై ఫాదర్. ఈ మదర్కి ఓన్లీ ఒకటే సన్ అంటే ఇతనే కదా, ఇతనికి ఏమవుతుంది? వైఫ్. ఇక చూడండి ఇక్కడ ద వైఫ్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ ది సిస్టర్ ఆఫ్ మదర్, మై ఫాదర్ సిస్టర్ ఆఫ్ మదర్. ఈ మదర్కి ఒకే కొడుకు, వీళ్ళ మదర్. సో మరి రాముకి ఏమవుతుందంటే ఫాదర్ వాళ్ళ వైఫ్, మదర్. ఓకే, సింపుల్. ఇట్లా చూసుకోండి. ఇక్కడ నుంచి కట్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ ద మదర్ ఆఫ్ ది మై ఫాదర్ సిస్టర్ మదర్ అన్న, మై ఫాదర్ మదర్ అన్న నానమ్మ. ఈ మనకి ఏకైక కొడుకు ఎవరైతారు? ఫాదర్ అవుతారు. ఫాదర్కి వైఫ్, రాముకి వాళ్ళ మదర్. ఓకే,
ఓకే, నెక్స్ట్ ఇక ఇట్లా మనకి ఇచ్చాడు. ఇవ్వగానే మీరు ఏంటంటే దీన్ని ఎగ్జామ్ క్వశ్చన్ ఇది రిపీటెడ్ క్వశ్చన్ తీసుకుంటాను, ఇట్లా వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటి మధ్యలో రిలేషన్ చూసుకోండి. ఏమవుతుంది, ఇది 25, ఇది 21, అంటే -4 అవుతుంది కదా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది ఒక 12, ఇక్కడ 8, L12 అన్నాం కదా, అట్లా 12, 8 అంటే ఇది కూడా -4. అంటే మనకు -4 రిలేషన్ కావాలి. ఇక P అంటే 16, ఇది 18, కాబట్టి క్యాన్సల్ కాదు. ఇక O అంటే 15, G అంటే 7, ఇది కూడా కాదు. ఇక T అంటే T20, P అంటే 16, 20, 16, -4 వస్తుంది కదా, ఓకే. అదేవిధంగా G ఎంత 7, C 3, -4. ఇక T 20, అదేవిధంగా P అంటే 16, -4. అదేవిధంగా G 7, C 3, 7, 3 అంటే -4. సో -4 రిలేషన్ ఉంది, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఆప్షన్ 1, ఐఎస్ఓలో 107వ సభ్య దేశంగా చేరిన దేశం మాల్దోవా. మాల్దోవా బికేమ్ ది 107th మెంబర్ ఆఫ్ ఐఎస్ఓ. ఆప్షన్ 2, రష్యా మరియు ఇండియా మధ్య ఉమ్మడి నావికా విన్యాసాలు, దాని పేరు జాయింట్ సీ 2025. జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ రష్యా అండ్ ఇండియా, జాయింట్ సీ 2025. ఆప్షన్ 3, 20వ విడత పిఎం కిసాన్ నిధులను వారణాసి నుంచి విడుదల చేసిన నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ రిలీజ్ 28th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ ఫండ్స్ ఫ్రమ్ వారణాసి. ఆప్షన్ 4, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత. ఫార్మర్ జార్ఖండ్ సీఎం శిబు సోరెన్ పాసెస్ అవే. అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్, న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. దీనిలో చేరిన 107వ దేశం, నంబర్ గుర్తుంచుకోండి, రీసెంట్గా ఈ ఆగస్టులోనే చేరింది కాబట్టి 107వ దేశం ఏదని అడుగుతాడు. సో 107వ దేశం ఏంటంటే మాల్దోవా, కరెక్టే ఫ్రెండ్స్. అదేవిధంగా మొన్న ఇది ఎన్టీపీసీలో వచ్చింది, ఎన్నో విడత అని అడిగాడు. ఈ ఆగస్టులో రిలీజ్ చేసిన 20వ విడత గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. 20వ విడత మరి గుర్తుంచుకోండి, 19, 18 అని అడుగుతున్నారు. నరేంద్ర మోడీ, కరెక్టే ఫ్రెండ్స్, వారణాసి నుంచి వెళ్ళే. సో ఇటీవల శిబు సోరెన్ కన్నుమూశాడు. అతను ఏ రంగం నుంచి అడుగుతాడు, ఏ రంగం, రాజకీయ రంగం అట్లా అడుగుతాడు. లేకపోతే ఏ స్టేట్కి సీఎం చేశాడు, జార్ఖండ్ సీఎం. ఇప్పుడు హేమంత్ సోరెన్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్ శిబు సోరెన్. ఓకే, ఇది కూడా కరెక్టే. సో రాంగ్ ఏంటంటే ఆప్షన్ 2 రాంగ్. ఎందుకు రాంగ్, ఈ జాయింట్ సీ 2025 ఇటీవల జపాన్లో జరిగినాయి ఫ్రెండ్స్. ఎక్కడ, జపాన్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరెవరి మధ్య అంటే రష్యా ఉన్ను చైనా మధ్య జరిగినాయి, ఇండియా కాదు. సో ఇండియా కాదు, గుర్తుంచుకోండి, రష్యాను చైనా మధ్య జరగడం జరిగింది. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, డబ్ల్యూసీఎల్ విజేతగా నిలిచిన దేశం ఏది? విచ్ కంట్రీ విల్ విన్ ద డబ్ల్యూసీఎల్? ఆప్షన్ 1 ఇండియా, ఆప్షన్ 2 పాకిస్తాన్, ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 4 ఇంగ్లాండ్. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్. ఓకే, ఈ రిటైర్ అయిన లెజెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆడుతున్నారు. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్ మరి ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లో జరిగింది. ఇది వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్, గుర్తుంచుకోండి, ఇంగ్లాండ్లో జరిగింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మరియు పాక్ ఆడతాయి. సో దీనిలో విజేతగా నిలిచిన జట్టు ఏదంటే సౌత్ ఆఫ్రికా, గుర్తుంచుకోండి. ఆప్షన్ 3 సౌత్ ఆఫ్రికా విజేతగా నిలవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, కామెంట్ యువర్ ఆన్సర్. ఈ ఆన్సర్ తెలిసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఆన్సర్ని. అటార్నీ జనరల్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు అటార్నీ జనరల్? చాలా టైం రిపీట్ అవుతున్న క్వశ్చన్, అందుకే ఇచ్చాను. ఆప్షన్ 1 ఆర్టికల్ 56, ఆప్షన్ 2 ఆర్టికల్ 72, ఆప్షన్ 3 ఆర్టికల్ 78, ఆప్షన్ 4 ఆర్టికల్ 76. సో ఆన్సర్ తెలిసిన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఇట్లాంటి డైలీ అప్డేట్ కోసం ఇంకా మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.